హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం అసలు ఓవర్లాక్ మిషన్ లేకపోయినా కూడా ఫినిషింగ్ చక్కగా ఉండేటట్టు మనకి ఓవర్లాక్ మిషన్ అవసరం లేదండి. ఈ మెథడ్తో మనం బ్లౌజ్ స్టిచ్ చేసామంటే చాలా ఫాస్ట్గా కూడా పని అవుతుంది. అలాగే చాలా ఈజీగా కూడా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. స్టిచ్చింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూస్తే మనకి బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ కూడా ఎలాంటి ఖర్చులు కనిపించకున్నట్టు చాలా సింపుల్ ట్రిక్తో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అసలు డబ్బులు తక్కువ తీసుకుంటారు అని కాకున్నట్టు మీరు కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా జెన్యూన్గా అయితే కస్టమర్స్ పెరుగుతారనమాట ఈ మెథడ్తో మీరు బ్లౌజ్ స్టిచ్ చేశారంటే. అందుకోసం చెప్తున్నాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చిందా అని ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకున్నట్టు మనం ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. ఇదే బ్లౌజ్ ఆల్రెడీ కటింగ్ వీడియో చేశాను. ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎక్కడ మనం మిస్టేక్ చేస్తే మనకి చంకాల్లో రింకల్స్ వస్తుంది అని చాలా ఈజీగా మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఆ వీడియో ఇదే బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా, ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి కట్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ మనకి చాలా తక్కువగానే ఉందండి, దీంట్లోనే మనం అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలి. అందుకోసం నేను ఈ పార్ట్లో వచ్చేసి బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కదండి, అందుకోసం నేను ఇప్పుడు ముందుగా హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి ఇక్కడ క్లాత్ వచ్చేసి తక్కువగానే ఉంది, బట్ ఈ ప్లేస్ దగ్గర హ్యాండ్స్ని కట్ చేసి ఆ తర్వాత వచ్చేసి మనం కింద వైపు చిన్నగా బార్డర్ని అటాచ్ చేసుకుందాం. హ్యాండ్స్కి అటాచ్ చేయడానికి బార్డర్ని ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటున్నాను. మరొక వైపు ఉండేది ఒకవైపు మనం వచ్చేసి బ్యాక్ పార్ట్కి పెట్టుకున్నాము, మరొక వైపు బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి పెట్టుకున్నాము. ఈ మిగతా క్లాత్లో వచ్చేసి మనం క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసి ఎక్కడైతే మనకి కరెక్ట్గా క్రాస్ కటింగ్ వస్తుందో ఆ ప్లేస్లో ఇలా క్రాస్ కటింగ్లో క్లాత్ని పెట్టుకుంటూ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. సో చాలా తక్కువ క్లాత్తో వచ్చేసి ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకున్నాం. అయినా కూడా మనకి రాంగ్ సైడ్ ఎక్కడ కూడా ఖర్చులు కనిపించుకున్నట్టు ఇన్విజిబుల్గా అయితే ఫినిషింగ్ ఉంటుందండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. అంటే మీకు కనిపిస్తుంది కదా, జాయింటింగ్ ఖర్చు వచ్చేసి కింద వైపు ఉందన్నమాట. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటూ ఇప్పుడు కరెక్ట్గా ఈ కింద వైపు నేను బార్డర్ని పెట్టుకుంటూ కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకుని ఇక్కడ మనకి ఖర్చు మొత్తం ఉంటుంది కదా, ఈ ఖర్చు మొత్తం మనం లైనింగ్ క్లాత్ పైన పెట్టుకుని లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ పడేటట్లుగా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మనకి క్లాత్ తక్కువ పడుతుంది అన్నప్పుడు ఈ ట్రిక్ని పాటిస్తూ మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలండి. అందుకోసమే నేను బిగినర్స్ కోసం ఈ వీడియో చేశాను. ఓకేనా? ఇలా మనకి కింద వైపు ఒక 1 ఇంచ్ బార్డర్ లాగానే క్లాత్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి మెయిన్ క్లాత్ని పెట్టుకోవాలి. ఓకేనా? ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకుంటూ చూడండి, బార్డర్ని ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బార్డర్ కూడా వస్తుంది, అలాగే వాళ్ళు ఇచ్చిన రెడీమేడ్ ఎంబ్రాయిడింగ్ కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? మరొక హ్యాండ్స్ని కూడా సేమ్ ఇదే మెథడ్తో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ ఒకవైపు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేశానండి. ఇక్కడ వచ్చేసి మనకి హెమ్మింగ్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదన్నమాట. చాలా ఈజీగా మనం ఇన్విజిబుల్గా హెమ్మింగ్ పట్టిని కూడా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఎందుకంటే హెవీగా వర్క్ ఉన్నప్పుడు హెమ్మింగ్ చేయడానికి అయితే మన దగ్గర వర్కర్స్ ఎవరు లేకున్నప్పుడు మనకి కష్టంగా అవుతుంది కదా, అందుకోసం హెమ్మింగ్తో పని లేకున్నట్టు నేను ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అలాగే హెమ్మింగ్ పట్టి కూడా మనకి ఇక్కడ వస్తుంది, రాంగ్ సైడ్నే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, క్లాత్ యొక్క రాంగ్ సైడ్ పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని పెట్టి మనం నార్మల్గా డాట్స్ పెట్టుకుంటాం కదా, అలా అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం డాటింగ్ దానికన్నా ముందుగానే ఏం చేసుకోవాలంటే చూడండి, 2 క్లాత్ని కూడా ఈ విధంగా రైట్ సైడ్నే మన వైపు పెట్టుకోవాలి. ఇలా రైట్ సైడ్ మన వైపు పెట్టుకుని దీనిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటూ కరెక్ట్గా 1/2 ఇంచ్కి స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీ నెక్ అయితే పెట్టినానండి, మీరు రౌండ్ నెక్ అయితే సేమ్ మెథడ్తో ఇదే విధంగా రౌండ్ నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఈ ఒరిజినల్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్న మన వైపు పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా రాంగ్ సైడ్న మన వైపు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఒరిజినల్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి. ఇక్కడ క్రాస్గా కట్ చేసుకున్న క్లాత్ని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి. హెమ్మింగ్ పట్టి యొక్క విడ్త్ మనకి 1 ఇంచెస్ లోపల ఉంటే కరెక్ట్గా వస్తుందండి. అంటే హెమ్మింగ్ పట్టి మనకి రెడీమేడ్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఓకేనా? రౌండ్ నెక్ అయినా సరే మనకి చాలా చక్కగా వస్తుంది. దీని గురించి వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి మీరు చూడొచ్చు. నేను ఆల్రెడీ రౌండ్ నెక్కి ఏ విధంగా పైపింగ్ చేసుకోవాలో చూపించాను. ఓకేనా? ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసి ఇక్కడ చూడండి, మనం హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకున్నాం కదా,
ఈ హెమ్మింగ్ పట్టీని లైనింగ్ క్లాత్ వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం వచ్చేసి ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీ పైన స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సో అప్పుడు మనకి హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదన్నమాట. ఓకేనా, ఈజీగా మనకి రాంగ్ సైడ్న హెమ్మింగ్ పట్టీ ఉంటుంది. ఆ నెక్ దగ్గర స్టిఫ్నెస్ కూడా మనకి అలాగే ఉంటుందండి, మనం హెమ్మింగ్ చేసుకున్నంతగానే ఉంటుంది. ఓకేనా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. మరొకసారి కూడా మీరు ఈ క్లిప్ని చూడడానికి ట్రై చేయండి, మీకు బిగినర్స్ కనుక అయితే. సో డీటెయిల్గా కావాలండి మాకు అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు దాన్నైనా చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ విధంగా ఇన్విజిబుల్గా హెమ్మింగ్ పట్టీ రెడీ అయింది. ఆ తర్వాత వచ్చేసి మనం మొత్తం లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మొత్తం మనం ఇప్పుడు ఇన్విజిబుల్గా హెమ్మింగ్ పట్టీని కూడా స్టిచ్ చేసుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, స్మూత్గా ఉండే క్లాత్ కనుక అయితే మీరు మధ్యలో ఒక స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ మార్క్స్ని స్టిచ్ చేసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్గా అలాగే స్టిచ్ చేస్తున్నాను. సో మీకు ప్రాక్టీస్ కనుక ఉంటే సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు, మనకి వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేను ఎటువైపు అయినా ఒకవైపు చూడండి, ఉక్స్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర ఉండే డాట్స్ ఉంటుంది కదా, ఆ డాట్స్ని ఒకవైపు మాత్రమే మనం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనం క్రాస్ పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత వచ్చేసి రెండు వైపులా కూడా మనం ఆ డాట్స్ స్టిచ్ చేస్తే ఉక్స్ పట్టి దగ్గర హెచ్చు తగులు రాకున్నట్టు ఫినిషింగ్ చక్కగా ఉంటుంది. నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఈ మెయిన్ డాట్ దగ్గర చూడండి, ఈ ఖర్చు మొత్తం ఈ విధంగా లోపల వైపుకు పెట్టుకుంటూ ఇలా క్రాస్గా మనం ఒక స్టిచ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి అక్కడ కూడా ఇన్విజిబుల్గా ఉంటుంది, ఖర్చులు కనిపించకున్నట్టు. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న క్రాస్ పట్టిని తీసుకుంటున్నాను. ఈ క్రాస్ పట్టీస్కి రాంగ్ సైడ్ మనం ఒక లైనింగ్ క్లాత్ని తీసుకోవచ్చు. ఓకేనా, ఈ లైనింగ్ క్లాత్ మనకి వేరే కలర్ క్లాత్ ఉన్నా పర్వాలేదు, కానీ మనకి రైట్ సైడ్కి కనిపించకున్నట్టు ఉండే క్లాత్ అయితే సరిపోతుంది. ఓకేనా, ఇలా మనం ఈ మెయిన్ క్లాత్ కింద వైపు వచ్చేసి ఒక లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా లైనింగ్ క్లాత్ పెట్టుకున్న తర్వాత ఈ మెయిన్ క్లాత్ పైన వైపు వచ్చేసి మనం కరెక్ట్ మెజర్మెంట్తో అయితే కటింగ్లో కట్ చేసుకుంటాం కదా క్రాస్ పట్టి, ఆ క్రాస్ పట్టిని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నామో లేదంటే 1/4 ఇంచ్ తీసుకున్నామో ఖర్చుల కోసం, ఆ ఖర్చుల క్లాత్ని మనం ఇక్కడ కరెక్ట్గా స్టిచ్ చేయాలి. ఓకేనా, మనం కట్ చేసుకున్న కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి పైన ఉండే క్రాస్ పట్టి అనమాట. మనం ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా క్రాస్ లోపల పెట్టుకున్న లైనింగ్ క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నా కూడా పైన వైపు ఉండే లైనింగ్ క్లాత్ మనకి కరెక్ట్ మెజర్మెంట్తో ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ ఖర్చు మొత్తం మనం లైనింగ్ క్లాత్ వైపుకు పెట్టుకుంటూ లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, మరొక క్రాస్ పట్టిని కూడా ఇలాగే చూడండి, ఇలా మనం టర్న్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వీటిని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ నా వైపు ఉంది. ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ వైపుకు కొంచెం కనిపిస్తూ ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం ద్వారా మనం బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు లోపల ఉండే లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకి పై వైపు కనిపించదు అనమాట. అందుకోసం మనం కటింగ్లోనే ఇలా మనం రైట్ సైడ్ ఉండే క్రాస్ పట్టి రాంగ్ సైడ్కి కొంచెం ఎక్స్ట్రాగా కనిపించేటట్టు పెట్టుకుంటూ ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇలా రెండు కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్ క్రాస్ పట్టి మార్కింగ్ని మార్క్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ సైడ్ స్టిచ్చెస్ దగ్గర కూడా కరెక్ట్గా మనం కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే. అప్పుడే మనకి సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు ప్లస్ సింబల్ అనేది కరెక్ట్గా వస్తుంది. దీని గురించి ఒక వీడియో కూడా ఉంది, ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా క్రాస్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి కరెక్ట్గా క్రాస్ పట్టిని వచ్చేసి ఇలా రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను. సో హెల్త్ బాగలేదండి, అందుకోసం కొంచెం వాయిస్ మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం కోల్డ్ అయింది కాబట్టి కొంచెం వాయిస్ అయితే ఇబ్బందిగా ఉంది. బట్ నేను ఆల్రెడీ ఒక రోజు వీడియో పెట్టలేదు, అందుకోసమే వీడియో చేశాను. ఓకేనా, ఇప్పుడు పైనుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మరలా ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ క్రాస్ పట్టి మరొకసారి కూడా మీకు చూపిస్తాను, బిగినర్స్ అయితే ఇంకొకసారి అర్థం చేసుకోండి. చూడండి, ఇలా ఉండే క్లాత్ని మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకేనా, రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో ముందుగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఈ క్లాత్ని మనం ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేసి పైనుంచి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మధ్యలోకి క్లాత్ని పెట్టుకోవాలి. ఓకేనా, మధ్యలో మనం పెట్టుకున్న క్లాత్ వచ్చేసి స్టిచ్చింగ్ పైన పడకున్నట్టు చూసుకుంటూ ఆల్రెడీ మనం 1/2 ఇంచ్తో ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, అదే స్టిచ్ మీద ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. మనకి ఆ క్రాస్ పట్టి షేప్ అనేది అప్పుడు చక్కగా కనిపిస్తుంది రైట్ సైడ్న. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఓకేనా, రెండు క్లాత్ని కూడా ఇలానే టర్న్ చేసుకోవాలి.
చూడండి మనకి చక్కగా వచ్చింది. రైట్ సైడ్ కూడా మనకి ఎక్కడ కూడా ఖర్చులు అనేది అస్సలకి కనిపించట్లేదు. ఓకేనా, ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలాగే మనం టర్న్ చేసుకోవాలి. వీడియో వస్తే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను. ఇప్పుడు ఒకవైపు ఉక్స్ పట్టి దగ్గర డాట్ అయితే పెట్టినాం కదా, అటువైపు వచ్చేసి ముందుగా నేను ఇక్కడ ఉక్స్ పట్టి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఉక్స్ పట్టిని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. 1.5 ఇంచెస్ విడుతుంటే సరిపోతుందండి. ఉక్స్ పట్టి విడుతు వచ్చేసి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. పైన ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కరెక్ట్గా ఇక్కడ పావించి మనం కటింగ్లో ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, అంతే ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఉక్స్ పట్టి పైన వచ్చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుని ఇక్కడ వచ్చేసి మనకి 1.5 ఇంచెస్ క్లాత్ ఉంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటూ ఇప్పుడు రాంగ్ సైడ్కి టర్న్ చేసి ఉక్స్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చిన్నగా రఫ్ కొట్టుకుంటూ ఉక్స్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఉక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ మొత్తం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవడం ద్వారా ఉక్స్ పట్టి దగ్గర డాట్స్ పెట్టింటాం కదా, ఆ డాట్స్ అనేది సమానంగా వస్తుంది అనమాట, హెచ్చు తగులు రాదు. చూడండి మనకి ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి రెడీ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టిని తీసుకుందాం. ఈ కాజా పట్టి పైన చూడండి కరెక్ట్గా 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టిని ఈ విధంగా కాజా పట్టి పైన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మెయిన్ మార్క్ ఎక్కడైతే ఉందో ఆ మార్క్ని మార్క్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఇక్కడ డాట్ని మార్క్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి రెండు కూడా సమానంగా వస్తుంది. డాట్ పాయింట్ అయినా సరే, క్రాస్ పట్టి పాయింట్ అయినా సరే చూడండి ఇలా మనకి సమానంగా వస్తుంది. దీన్ని చూసుకున్న తర్వాత వచ్చేసి మనం కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టి విడ్త్ మనకి 3 ఇంచెస్ ఉండాలండి. ఇక్కడ లైనింగ్ క్లాత్ లేదు కాబట్టి నేను మెయిన్ క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ కనుక ఉంటే మీరు లోపల వైపు లైనింగ్ క్లాత్ని పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఓకేనా, ఇలా 1/2 ఇంచుకి స్టిచ్ వేసుకుంటూ ఇలా స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం దీన్ని రైట్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మిషన్తోనే కాజా పట్టిని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, అదేవిధంగా మిషన్తోనే బటన్స్ మనం ఉక్స్ బటన్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అని కూడా వీడియో ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాన్ని కూడా చూసినట్లయితే ఇంకొంచెం పని మీకు ఫాస్ట్గా అవుతుంది. ఓకేనా, ఇప్పుడు కాజా పట్టి పక్కన మరొక స్టిచ్ కూడా వేసేస్తున్నాను. సో ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఇంతటితో అయిపోయింది. చూడండి మనకి సమానంగా వచ్చిందనమాట, ఇక్కడ కూడా తేడా లేదు. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను వీ నెక్కే పెడుతున్నానండి. ఓకేనా, ఫ్రంట్ బ్యాక్ కూడా వీ నెక్కే పెట్టుకుంటున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ని తీసుకుని బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను ముందుగా. ఇప్పుడు దానిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటూ కరెక్ట్గా నేను ఈ వీ నెక్ దగ్గర చూడండి కరెక్ట్గా సెంటర్ పాయింట్ దగ్గర పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఆ ఫ్లవర్స్ కూడా సెంటర్లోనే వస్తుంది. ఇలా పెట్టుకుంటూ కరెక్ట్గా ఈ మార్క్ పైననే స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా కరెక్ట్గా ఈ మార్క్ పైన స్టిచ్ వేసుకుంటూ ఆ తర్వాత వచ్చేసి ఒకేసారి ఇక్కడ కింద వైపు కూడా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేస్తున్నాను. లేదంటే మీరు కింద వైపు హెమ్మింగ్ పట్టిని ఎక్స్ట్రాగా కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ నాకు బార్డర్ అయితే ఉంది కాబట్టి జస్ట్ ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ వీ నెక్కి వచ్చేసి ఒక 1/2 ఇంచెస్ ఖర్చు మాత్రమే పెట్టుకుంటూ ఈ మొత్తం ఖర్చుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం అక్కడక్కడ చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. మీకు చాలా తెలువుగా ఉంది క్లాత్ అన్నట్లయితే మీరు ఈ నెక్ దగ్గర క్యాన్వాస్ కూడా పెట్టుకోవచ్చు అండి. నేను వచ్చేసి రైట్ సైడ్ ఎలాగో బార్డర్ అయితే పెడతాను కాబట్టి ఈ విధంగా టర్న్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇలాగే వీ నెక్ పెట్టుకోవాలి అంటే తప్పకుండా మీరు రైట్ సైడ్ క్లాత్ యొక్క మధ్యలో క్యాన్వాస్ని పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి అని దాని గురించి కూడా మనకి బ్లౌజ్ డిజైన్లో వచ్చేసి చాలా మోడల్స్ అయితే ఉంటాయి, మీరు దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ విధంగా టర్న్ చేసి ఇప్పుడు ఈ వీ నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుంటూ పైన కినారిన ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ బార్డర్ని పెడుతున్నాను. ఫ్లవర్స్ కలర్లో బార్డర్ తీసుకున్నానండి. ఇలా తీసుకుంటూ కరెక్ట్గా ఇక్కడ మనం బార్డర్ని స్టిచ్ వేసేసుకోవాలి. ఈ వీ షేప్ దగ్గర వచ్చేసి చిన్నగా మనకి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వస్తుందండి. అక్కడ దాకా స్టిచ్చింగ్ చేసుకుని నీడల్ని కిందకి దింపి ఆ తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ బార్డర్ని మరీ మీరు ఎడ్జ్కి కాకున్నట్టు కొంచెం మనం బ్లౌజ్ లోపల వైపు పెట్టుకోవాలి. అప్పుడు మనకి మెడకు ఎక్కడ కూడా కుచ్చుకోదనమాట బార్డర్. కొంతమంది కుచ్చుకుంటుంది అని బార్డర్ని వేసుకోవడానికి ఇష్టపడరు కదా, అందుకోసం బ్లౌజ్ లోపల వైపుకే పెట్టుకోవాలన్నమాట. కొంచెం చాలా ఎడ్జ్కి కాకున్నట్టు కొంచెం బ్లౌజ్ నెక్ లోపల వైపుకు పెట్టుకుంటూ ఇలా మనం బార్డర్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి అలాగే ఇక్కడ స్ట్రైట్గా ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ కింద వైపు కూడా ఎడ్జ్కి నేను ఒక స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. మీకు ముందుగా చెప్పినట్టు ఇక్కడ హెమ్మింగ్ పట్టీ కావాలంటే మీరు హెమ్మింగ్ పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లైనింగ్ క్లాత్ కూడా నా దగ్గర చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా నేను ఎడ్జ్కి స్టిచ్చింగ్ చేస్తున్నాను. బట్ మనకి ఫినిషింగ్ ఏం పాడవదండి. చూడండి మనకి రాంగ్ సైడ్ కూడా అంతే ఫినిషింగ్తో ఉంది. ఆ తర్వాత మనం ఇక్కడ డాట్ మార్క్ని పెట్టుకుంటూ డాట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క రాంగ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి. దానిపైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి. అంటే ఇక్కడ రాంగ్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకుంటూ పై వైపు పావించెస్ కూడా కాదండి, పావించెస్ కన్నా తక్కువ మనం టేప్తో వచ్చేసి పావించెస్ కన్నా తక్కువ ఒక గీత అయితే ఉంటుంది కదా, అంత మాత్రమే మనం ఇక్కడ పైన షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఓకేనా. అప్పుడే మనం క్లాత్ని రాంగ్ సైడ్కి టర్న్ చేసి స్టిచ్ వేసినప్పుడు ఈ రైట్ సైడ్ స్టిచ్ చేసుకున్న ఖర్చు కనిపించదు అనమాట. అందుకోసం ఇక్కడ పావించెస్ కన్నా తక్కువగా ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే ఈ విధంగా కటింగ్ చేసేయండి. ఓకేనా. చూడండి ఇక్కడ పావించెస్ కన్నా తక్కువ మార్కింగ్లో చూపించినట్లయితే ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఈ విధంగా రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ హాఫ్ ఇంచెస్ కన్నా తక్కువగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కటింగ్లో వచ్చేసి పైన షోల్డర్ ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకుని ఉంటాం కాబట్టి ఇక్కడ ఒకసారి మనం బ్యాక్ యొక్క హైట్ని చెక్ చేసుకోవాలి. 14 ఇంచెస్ అయితే నాకు ఒరిజినల్ కావాలండి, అంతా అయితే ఇక్కడ కరెక్ట్గా ఉంది. పై వైపు ఉండే ఖర్చుని ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా. ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ కూడా మనకి రాంగ్ సైడ్న కనిపించకూడదండి, ఇది కూడా ఇన్విజిబుల్గా ఉంటే బాగుంటుంది అన్నట్లయితే అలాంటి వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇదేంటంటే మనకి లోపల వైపు ఇలా ఫోల్డింగ్స్ అయితే కనిపిస్తాయి కానీ కొంచెం మనకి వర్క్ ఫాస్ట్గా అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఓవర్లాక్ మిషన్ లేదు, మనం కొంచెం ఫినిషింగ్తో బ్లౌజ్ని స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం బుట్టిక్ స్టైల్లో ఇన్విజిబుల్గా రెడీమేడ్ స్టైల్లో స్టిచ్ చేయాలి అంటే దాన్ని కూడా ఎలా స్టిచ్ చేయాలని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ సైడ్ స్టిచెస్ వేసినప్పుడు ప్లస్ సింబల్ కరెక్ట్గా రావాలి అంటే ఇలా కరెక్ట్గా ఉందా క్లాత్ అని ఒకసారి చూసుకోవాలి. ఆ తర్వాత మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న 2 హ్యాండ్స్ని కూడా ఈ విధంగా తీసుకోవాలి. రైట్ సైడ్ ఈ విధంగా ఆపోజిట్లో ఉండేటట్టు పెట్టుకోవాలి. ఓకేనా. ఇలా కరెక్ట్గా రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ దీన్ని మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి నీట్గా ఇక్కడ గుండ్ పిన్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ మనకి 6 ఇంచెస్ అయితే కావాలి కదా, అక్కడికి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత పై నుంచి మనం నీట్గా ఆల్రెడీ హ్యాండ్ షేప్ అయితే తీసాం కదా, కరెక్ట్గా అంతే ఖర్చు ఉంది. ఈ మిడిల్లోకి ఈ 2 వైపులా కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు మనం ఫ్రంట్ లోతుని మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ నుంచి చూడండి మనకి కరెక్ట్గా 9 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ కదా, అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఇక్కడ ఉండేదాన్ని పట్టించుకోవద్దు. అక్కడ 2 ఇంచులు అయినా సరే 2.5 ఇంచులు అయినా సరే ఎక్స్ట్రా ఉండేదాన్ని పట్టించుకోవద్దు. ఇక్కడ మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ 9 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మిడిల్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందికి మార్క్ చేయాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసి ఈ 2 మార్కుల మధ్యలోకి టేప్ని ఈ విధంగా పెట్టుకుని కరెక్ట్గా సెంటర్ మార్క్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ వచ్చేసి 30 ఇంచెస్ లోతు పెట్టుకుంటూ నేను హ్యాండ్ లోతుని మార్క్ చేస్తున్నాను. ఇది మనకి 38 చెస్ట్ సైజ్ కాబట్టి ఒకవేళ చిన్న సైజ్ అయితే ఆల్రెడీ మనం ఎలా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అని కూడా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు, లేదంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు హ్యాండ్స్ కటింగ్ని క్లియర్గా చూడొచ్చు. ఓకేనా. లేదంటే ఈ బ్లౌజ్ కటింగ్ కూడా మీరు చూడొచ్చు, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా. ఇలా మనం హ్యాండ్స్ లోతు తీసుకున్న క్లాత్ అని గుర్తుండడానికి సెంటర్కి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. మనం కటింగ్లో కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా అని డైరెక్ట్గా అలాగే స్టిచ్చింగ్ చేస్తే మనకి హ్యాండ్స్ దగ్గర తప్పకుండా రింకల్స్ వస్తాయండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసే ముందు ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదా, అది మనకి ఫ్రంట్ సైడ్కే వచ్చేటట్టుగా ఇలా మనం పెట్టుకుని నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకుంటాము. హ్యాండ్ స్టిచ్చింగ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇన్విజిబుల్గా కావాలి కాబట్టి ఇక్కడ మిడిల్లోకి మార్క్ చేసి ఈ విధంగా చూడండి అదే హ్యాండ్స్ని కింద వైపుకు పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా. ఫ్రంట్ లోతు తీసుకున్నది ఫ్రంట్ సైడ్కే పెట్టుకోవాలి. ఇలా కింద వైపుకు పెట్టుకుని లైనింగ్ క్లాత్ ఇక్కడ ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఓకేనా. ఆ విధంగా పెట్టుకుంటూ మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి ఖర్చు అంటే సేమ్ మనం షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలా అనమాట. 1/2 ఇంచెస్ కన్నా తక్కువ క్లాత్ని పెట్టుకుంటూ మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫోల్డింగ్ చేసి రాంగ్ సైడ్న వచ్చి స్టిచ్ చేసేటప్పుడు ఆ ఇన్విజిబుల్ ఫినిషింగ్ వస్తుంది. అలాగే మనకి రైట్ సైడ్న వచ్చేసి ఎలాంటి ఖర్చులు కనిపించవు. 1/2 ఇంచెస్ కన్నా తక్కువ ఖర్చుని పెట్టుకుంటూ మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం ఎక్కువగా వచ్చింది అండి, అక్కడక్కడ కొంచెం ఎక్కువగా ఉంది అంటే ఈ విధంగా నీట్గా మనం ఒకే లెవెల్లో కటింగ్ చేసుకోవాలి.
అలా అని కట్ చేసుకోవచ్చు అని మీరు మళ్ళీ ఎక్స్ట్రాగా స్టిచ్ చేసినట్లయితే మీకు సైడ్ జాయింట్ల దగ్గర ప్లస్ సింబల్ కాకున్నట్టు వచ్చేస్తుందండి. కరెక్ట్గా 1/2 ఇంచెస్ కన్నా తక్కువ ఖర్చు పెట్టుకుంటూ మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. లైనింగ్ క్లాత్ ఆపోజిట్లో ఉండేటట్టు పెట్టుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాత్రమే టైం పడుతుందనమాట. ఈ విధంగా మనం నార్మల్ బ్లౌజ్ కన్నా దీనికి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఎక్కువగానే పడుతుందండి. ఇక్కడ మనం ఈ యొక్క చిన్న స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఓకేనా. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నీట్గా ఎక్స్ట్రా ఖర్చుని ఎక్కడా లేకున్నట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని నీట్గా ఈ విధంగా రాంగ్ సైడ్కి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచెస్ కన్నా తక్కువ ఖర్చును పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. ఓకేనా. 1/2 ఇంచెస్ కన్నా తక్కువ ఖర్చుని పెట్టుకుంటూ నీట్గా ఇక్కడ మనం హ్యాండ్స్ని నార్మల్గా ఎలా అయితే హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఈ మిడిల్ దగ్గర వచ్చేసి మనకి ఫోల్డింగ్ పాయింట్ దగ్గర రెండు కూడా చూడండి ఈ విధంగా సమానంగా ఉండేటట్టు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్స్ జాయింటింగ్ వచ్చేసి కరెక్ట్గా వస్తుంది. ఈ ఒక్క పాయింట్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటూ మనం ఈ విధంగా మిడిల్లోకి కరెక్ట్గా చూడండి ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే మెథడ్తో మనం మరొక హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి చూడండి ఓవర్లాక్తో ఇక అవసరమే ఉండదన్నమాట. ఇప్పుడు మేము టైలరింగ్ నేర్చుకుంటున్నామండి, మా దగ్గర ఆల్రెడీ ఓవర్లాక్ మిషన్ అయితే మేము తెచ్చుకోలేము కాబట్టి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసి ఇచ్చినట్లయితే మన దగ్గర జెన్యూన్గా కస్టమర్స్ కూడా పెరుగుతారు, ఫినిషింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇలాంటి ఫినిషింగ్తో స్టిచ్ చేయడమే కాకున్నట్టు చంకల్లో అలాగే హ్యాండ్స్ దగ్గర ఎక్కడ రింకల్స్ లేకున్నట్టు బ్లౌజ్ని స్టిచ్చింగ్ కూడా మీరు నేర్చుకోవాలి, కటింగ్ కూడా నేర్చుకోవాలి. మీరు మన వీడియోలో ప్లేలిస్ట్లో వెళ్ళి బ్లౌజ్ కటింగ్ వీడియో చూసినట్లయితే బ్లౌజ్ రింకల్ ప్రాబ్లం గురించి తెలుసుకున్నట్లయితే ఏ చెస్ట్ సైజ్కి ఎంత షోల్డర్ ఎంత హార్మోల్ పెట్టుకోవాలి అని ప్రతి ఒక్కటి తెలుసుకుంటే మీకు ఇప్పుడే స్టార్ట్ చేసినా కూడా ఒక 2 నెలల్లోనే మీకు బిజినెస్ అనేది చాలా బాగుంటుందండి. అంత ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను, మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా. ఇప్పుడైతే సైడ్ స్టిచెస్ మార్క్ చేస్తున్నాను. నడుము లూజ్లో 4వ భాగాన్ని తీసుకుంటున్నాను. 7.5 ఇంచెస్ వస్తుంది నాకు వచ్చేసి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మీకు కటింగ్ వీడియోలో చూసినట్లయితే ఏ చెస్ట్ సైజు ఏ నడుము లూజ్ అని ఈజీగా అర్థమవుతుంది ఓకేనా. అలాగే ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి రెండు వైపులా కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా సమానంగా తీసుకుంటేనే మనకి ఆ ఫ్రంట్ సైడ్ అనేది గ్యాప్ రాకున్నట్టు మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చక్కగా ఉంటుంది, ఎక్కడ కూడా మీకు రింకల్స్ రాదు. ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 2 ఇంచులు ఖర్చులు ఉంటే సరిపోతుంది కదా, ఒక 2.5 ఇంచుల వరకు ఇక్కడ ఖర్చులు అయితే ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. ఎక్స్ట్రా ఖర్చుని ఈ విధంగా మనం స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అయినా సరే బ్యాక్ సైడ్ అయినా సరే స్టిచ్చింగ్ పాయింట్ కన్నా ఎక్స్ట్రాగా ఖర్చులు ఉంది అంటే ఆ ఖర్చుని మీరు కటింగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత రెండు కూడా చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ని ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. రైట్ సైడ్ని ఇలా కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ని పెట్టుకుంటూ ఇక్కడ కూడా ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకుంటూ జస్ట్ ఇక్కడ ఒక గుండ్ పిన్ని ఈ విధంగా వేసేసుకోవాలి. అలాగే మనకి ఆ మధ్యలో ప్లస్ సింబల్ కరెక్ట్గా ఉందా అని చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో ఇలా సైడ్ దగ్గర మనకి ఏమైనా ఎక్స్ట్రాగా ఖర్చు ఉంటే దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకుంటూ ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. సైడ్ స్టిచెస్ దగ్గర వచ్చేసి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కటింగ్లో పెట్టుకుని ఉంటాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటుంది నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్కడైనా మీకు ఎక్స్ట్రాగా ఉంది అన్నట్లయితే ఆ క్లాత్ని మీరు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఓకేనా. సేమ్ మెథడ్తో ఇటువైపు కూడా చూడండి స్టిచ్చింగ్ పార్ట్ దగ్గరికి ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. అలాగే ఒక గుండ్ పిన్ పెట్టేసుకుంటూ నీట్గా ఇటువైపు కూడా 1/2 ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇలా రైట్ సైడ్న 1/2 ఇంచు ఖర్చుతో స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని రాంగ్ సైడ్కి టర్న్ చేసి ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్తో మనం స్టిచ్ చేసుకోవాలి. నడుము దగ్గర ఆల్రెడీ మార్కింగ్స్ అయితే పెట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడ దాకా స్టిచ్ చేసాము. ఇప్పుడు కాజా పట్టిని వదిలేసి కరెక్ట్గా నాకు ఇక్కడ 9.5 ఇంచెస్ అయితే కావాలండి, అక్కడికి మార్క్ పెట్టుకుంటూ కరెక్ట్గా ఇక్కడ చూడండి ఫుల్ హార్మ్ రౌండ్ చూసుకున్నట్లయితే మనకి 9 ఇంచెస్ అయితే వస్తుంది. కరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను ఓకేనా. హార్మ్ రౌండ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, లేదంటే చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మీరు కాజా పట్టి దగ్గర నుంచి చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి కూడా మార్క్ చేసుకున్నాను, మార్క్ చేసుకున్న ప్రకారం స్టిచ్ చేస్తున్నాను ఓకేనా. ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, సేమ్ మెథడ్తో ఇటువైపు కూడా చూడండి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఆల్రెడీ కింద మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ దాకా మనం స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుని ఆల్రెడీ ఒకవైపు మనం స్టిచ్చింగ్ చేసుకుని ఉంటాం కదా, అదే హార్మోల్ రౌండ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. లేదంటే మనకి హార్మోల్ రౌండ్ ఎంత వచ్చింది 9 ఇంచెస్ అయితే వచ్చింది కదండి, ఆ 9 ఇంచెస్ దగ్గరికి నీట్గా ఈ విధంగా చూసుకుంటూ కరెక్ట్గా మార్క్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి 9.5 ఇంచెస్ కూడా కరెక్ట్గా ఉంది
ఓకేనా, ఇలా చూసుకుంటూ మనం సైడ్ స్టిచెస్ని స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని కూడా కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ మెథడ్తో స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుందండి. అలాగే మనకి కొన్ని క్లాత్స్ వచ్చేసి గుచ్చుకుంటుంది, హ్యాండ్స్ హార్మోల్ దగ్గర క్లాత్ వచ్చేసి అని చెప్తుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇలా స్టిచ్చింగ్ చేశారనుకోండి వాళ్ళకు గుచ్చే ప్రాబ్లం కూడా ఏముండదు. అలాగే చూడండి మనకి హ్యాండ్స్ రైట్ సైడ్ హార్మోల్ దగ్గర కూడా ఆ ప్లస్ సింబల్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టిప్ని పాటిస్తూ మీరు బ్లౌజ్ స్టిచ్ చేశారనుకోండి చాలా ఫినిషింగ్తో ఉంటుంది. అలాగే జెన్యూన్గా కస్టమర్స్ కూడా పెరుగుతారు. మీరు కొత్తగా టైలరింగ్ స్టార్ట్ చేశాము అన్నా కూడా ఈ మెథడ్తో మీరు స్టిచ్ చేసినట్లయితే మీకు బిజినెస్ కూడా చాలా బాగా అవుతుందండి. ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.